హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, తమ్నెయిల్లో మీరు థింగ్స్ చూస్తున్నారు కదా, అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ ఏంటంటే నిఫ్టీ ప్రియారిటీ. సో మీరు చూసేటప్పటికే ఆలస్యం. నేను రికార్డ్ స్టార్ట్ చేసినప్పుడే 8:13 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు ఓపెనింగ్లో నిఫ్టీ షాక్ ఇస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఏషియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, మిక్స్డ్ టు పాజిటివ్ ఉన్నాయి, యుఎస్ మార్కెట్లు ఫ్లాటు. సో గిఫ్ట్ నిఫ్టీ అయితే కనుక సూపర్గా ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అవడం ఆలస్యం. సో కత్తులు తీసుకొని సిద్ధంగా ఉన్నాము బై చేయడానికి అని అనుకుంటారు కదా. అంతే కదా, మీరు వీడియో చూస్తున్న వాళ్ళంతా ఇందులో మెజారిటీ పీపుల్ అంతా ఏంటి ఇటువైపు ఉంటారు, ఓపెనింగ్ బై మోడ్లో ఉంటారు. ఎందుకంటే థింగ్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కానీ చూడండి, ఎవరైతే ఓపెనింగ్ మూమెంట్లో ఆ పర్టికులర్ లెవెల్లో బై చేస్తారో వాళ్ళు షాక్ తింటారు, అందులో డౌటే లేదు. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. చూడండి, అలాగే నిన్నటి వీడియోలో షార్ట్ చేస్తే ప్రమాదం అని చెప్పి మనం చెప్పాము. సో ఆ లెవెల్ గుర్తుందా? 25,115, అలాగే 25,070. సో ఓపెనింగ్ సెల్ చేస్తే ఏమైందో నిన్న చూసే ఉంటారు. అలాగే ఈరోజు ఓపెనింగ్ బై చేస్తే ఏమవుతుందో ఈ పర్టికులర్ లెవెల్లో మళ్ళీ ఏంటంటే చూస్తారనమాట. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత రిమైనింగ్ అప్డేట్స్ అని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో నిన్న ఎలాగైతే ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ చేస్తే ఇరుక్కుపోతారు, బౌన్స్ వస్తుందని చెప్పాను మీకు. అర్థమవుతుందా? సో షార్ట్ చేయొద్దనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గైడ్ చేయడం అనేది జరిగింది. అట్లాగే సో చూడండి ఫ్రెండ్స్, సో సెల్లింగ్ అనేది నిన్న చేయరది, ఇవాళ చేస్తారు. సో ఇవాళ అంటే మొత్తంగా అది ఇనీషియల్ మూమెంట్స్లో చేస్తారు. సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ పడింది అంటే మొన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు, మొన్నటి నైట్ యుఎస్ మార్కెట్ పడింది. కానీ మొన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ పగలు నడుస్తున్నప్పుడు, అంటే మనకి డేలో నడుస్తున్నప్పుడు నైట్ యుఎస్ మార్కెట్ పడుతుంది అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి ఎవరికి కూడా తెలీదు. సో ఎందుకని మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కానీ ఎన్విడియా కానీ అవన్నీ కూడా నైట్ యుఎస్ మార్కెట్లో జరిగిన తతంగం కదా. సో కానీ తెల్లారి లేచేటప్పటికి నిన్న సో ఏషియన్ మార్కెట్స్ డల్ ఉన్నాయి, యుఎస్ మార్కెట్లు రెడ్ కదా. సో ఏషియన్ మార్కెట్లు రెడ్, యుఎస్ మార్కెట్లు డల్ ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ డౌన్. సో కాబట్టి సెల్ చేద్దామని చెప్పి రిటైల్ పీపుల్ అనుకుంటారు. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా సెల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు సెల్ చేసే ఏరియా వేరు, మనం సెల్ చేద్దామని థింక్ చేసే ఏరియా వేరు. చూడమండి సార్, వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే, చూడమండి సార్, ఇక్కడ హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తుందా రెడ్ కలర్ది. సో గ్యాప్ డౌన్ అయిందా? సో గ్యాప్ డౌన్ అయింది అంటే నిన్నటి ప్రీ మార్కెట్లో చూడండి, మొన్నటి క్లోజింగ్ ఏరియా అంటే ఈ ఏరియా దగ్గర నుంచి డౌన్కి ఏంటంటే సెల్ ఆర్డర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళు అలా ప్లేస్ చేస్తేనే మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. సో ఒక్కసారి నేను క్లియర్ కట్గా చెప్తాను. చూడండి, మార్కెట్ మొన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గర ఎందుకు ఓపెన్ అవ్వలేదు మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో? చూడండి, నేను కొంచెం క్లియర్గా చూపిస్తాను. సో మార్కెట్ మొన్నటి క్లోజింగ్ ఏరియాలో ఎందుకు ఓపెన్ అవ్వలేదు, డౌన్లో ఎందుకు ఓపెన్ అయింది అని అంటే, ట్రేడ్ అవ్వాలంటే బయర్ సెల్లర్ ఇద్దరు మ్యాచ్ అవ్వాలి. గ్లోబల్ క్యూస్ డౌన్ ఉన్నప్పుడు ప్రీవియస్ క్లోజింగ్ డే దగ్గర సెల్ ఆర్డర్స్ ఉంటాయి కానీ బై ఆర్డర్స్ ఉండవు, అంతే కదా. డౌన్లోనే బయర్ ఉంటాడు, అందుకని బయర్ ఉన్న దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. బయర్ సెల్లర్ ఈక్వలెంట్గా ఉంటేనే మార్కెట్ ఓపెన్ అవుతుంది. కానీ నిన్న వాళ్ళు ప్రీ మార్కెట్లో ఏంటంటే మొన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి, అంటే ఈ పర్టికులర్ ఏరియా నేను డ్రా చేస్తున్నా చూడండి, ఈ ఏరియాలో ఏంటంటే వాళ్ళు సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు, అందులో డౌటే లేదు. సో దిస్ ఈజ్ ద ఏరియా. సో ఈ ఏరియాలో ఏంటంటే సెల్ ఆర్డర్స్ స్టిల్ ఉంటాయి. ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ఏరియా. సో ఏరియా అంతా కూడా సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా. సో ఆ ఆర్డర్స్ ఇవాళ ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే నేను ఎగ్జిక్యూట్ చేయలేరు హైయర్ లెవెల్లో. ఎందుకంటే మొన్నటి క్లోజింగ్ ఏరియాలో సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తే ఏంటంటే బయర్ ఆ ఏరియాలో ఉండరు కదా. సో అది. సో మనం ఏమనుకుంటాము అని అంటే, సో చూడండి ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటాం, ఓపెనింగ్ సెల్ చేద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళు సెల్ ఆర్డర్స్ ఏమో ఈ ఏరియాలో రిలీజ్ చేశారు, కింద ఏమో బై చేశారు. కింద బై. సో ఇప్పుడు ఈ హైయర్ లెవెల్లో ఏమో షార్ట్ చేస్తారు. కావాలంటే ఓపెనింగ్ తర్వాత చూడండి, ఓపెనింగ్లో ఏంటంటే షార్ట్ చేస్తారు, ఇవాళ షార్ట్ చేస్తారు. అంటే నిన్న బై, ఇవాళ సెల్లు. మనమేమో నిన్న సెల్లు, ఈరోజు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి కాబట్టి ఈరోజు బై చేద్దాం అనుకుంటాము.
కాబట్టి సో నేను డ్రా చేస్తున్న అడ్జస్ట్మెంట్ అనేది ఈవినింగ్ వీడియోలో చెప్తాను. ఈ 25,343, 25,274 ఈ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయినా, లేదా దాని కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా, ఎందుకంటే కరెక్ట్గా ఇక్కడే ఓపెన్ అవుతుందని మనం 100% చెప్పలేం కదా. కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా, లేదా ఈ 25,274, 25,343 దగ్గర ఓపెన్ అయినా ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ కొడుతుంది. ఈ ఏరియాలో ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ కొడతారు, అందులో డౌటే లేదు. అయితే మనం షార్ట్ చేయకూడదు, ఎందుకంటే మార్కెట్ యొక్క ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటంటే పైకి వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి సో ఈ ఏరియాలో వాళ్ళని సెల్ కొట్టుకొనియండి, ఎందుకంటే నిన్నటి మిగిలిపోయినాయి కదా, అవి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. నిన్నెందుకు సెల్ చేయలేదు అని అంటే సెంటిమెంట్ డౌన్ ఉన్నప్పుడు రిటైల్ పీపుల్ అంతా కూడా సెల్ మోడ్లోనే ఉంటారు. రిటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉండి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సెల్ మోడ్లో ఉంటే మరి బై చేసేది ఎవరు? ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? అవ్వవు. నిన్న సెల్ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కాబట్టి లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. సో ఈ రోజు ఇనీషియల్ మూమెంట్లో రిటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నారు. మీలో చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా బై మోడ్లోనే ఉంటారు ఓపెనింగ్లో కదా. కాబట్టి షార్ట్ చేయడానికి ఇవాళ అవకాశం అనమాట ఇనీషియల్ మూమెంట్స్లో. అందుకని ఈ ఏరియాలో ఓపెన్ అయినప్పుడు ఇనీషియల్ మూమెంట్లో డిప్ కొడుతుంది. మనం ఏం చేయాలంటే డిప్ కోసం వెయిట్ చేసి మనం 25,199, 25,159 సో ఈ జోన్లో కానీ ఇంకా స్పీడ్గా కిందకు వస్తే రాకపోవచ్చు, ఇంకా స్పీడ్గా కిందకు వస్తే కనుక 25,098, 25,067 ఈ ఏరియాలో ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బై మోడ్ ఇన్ ద సెన్స్ మనం పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయాలన్నమాట. కాబట్టి కింద బై చేశారు, పైన సెల్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ సెల్ చేసి ఇవాళ ఈ కిందకి డిప్ అయినాక మళ్ళీ బై చేస్తారు. ఇది ఈ ఏరియాలో బై చేస్తారు, ఈ ఏరియాలో కానీ. నేను ఆ విషయం అనేది సాయంత్రం ఈ లాజిక్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రివర్స్లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా. సో దానికి కారణం ఏంటంటే రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్. అది రీటైల్ పీపుల్ ఎటు సైడ్ ఉంటారో అటువైపు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ లాజిక్ తెలియకుండా మీరు ఎన్ని సపోర్ట్లు తీసుకున్నా, ఎన్ని రెసిస్టెన్స్లు, ఎన్ని మూవింగ్ యావరేజ్ వేసుకున్నా ఉపయోగం ఉండదు. సో నేను ముందే చెప్తున్నా కదా, నిన్న కూడా వీడియో ముందే చెప్పాను మార్కెట్ కన్నా ముందు, ఇప్పుడు కూడా రికార్డింగ్ అనేది మార్కెట్ కన్నా ముందే చెప్తున్నాను. మనం షార్ట్ చేయకూడదు. మనం ఎందుకు షార్ట్ చేయకూడదు అని అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ పైకి వెళ్ళాలని చూస్తుంది కాబట్టి ఇక్కడ ఇనీషియల్ మూమెంట్లో సెల్ చేసిన డిప్స్లో వాళ్ళు బయ్యే చేస్తారు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి. వెయిట్ ఫర్ ద డిప్స్ అంటాను. ఏదైనా స్వింగ్ ఆపర్చునిటీ ఉంటే మీకు పోస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. ఈవీ బ్యాటరీని వాటికి అంటే టు మేక్ ఈవీ బ్యాటరీస్ దానికి బిడింగ్ ఏంటంటే విన్ అయ్యారు. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్కి ఎలిజిబుల్ అయ్యారనమాట రిలయన్స్ వాళ్ళు. పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడమని చెప్పి చెప్తానమాట. సో దీన్ని పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి. సో అలాగే రిలయన్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, సార్ రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం. రిలయన్స్ యొక్క డే చార్టు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఏజిఎం వచ్చింది, బోనస్ వచ్చింది అని చెప్పి మీరు వెళ్ళి బై చేస్తారు, కానీ ఈ ఏరియాలో ఇరుక్కుంటారని చెప్పాను. అర్థమవుతుందా? పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు మనకు పైన సెల్ ఆర్డర్స్, సెల్ జోన్ ఉందేమో చూసుకోవాలి. సో ఏమైంది? ఏజిఎం మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే డమేలని కొట్టింది. పీపుల్ దాన్ని సో మర్చిపోయారు. 1-2 days అంతగా అది పెద్ద మూమెంట్ లేదు కదా పైకి, పీపుల్ మర్చిపోయారు. సో చూడండి, నిన్న సెల్ చేద్దాం అనుకున్న మార్కెట్, అంటే ఏదైతే నిఫ్టీ పడిపోతుంది అనుకున్న మార్కెట్లో లోయర్ లెవెల్లో నుంచి బయింగ్ వచ్చింది. అంటే ఆ బోనస్, రిలయన్స్ న్యూస్లు అన్నీ గుడ్ న్యూసే, కానీ ఎక్కడ బై చేస్తున్నారు, ఎక్కడ సెల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, స్లోగా రిలయన్స్ యొక్క డైరెక్షన్ని పైకి మూవ్ చేసుకుంటా 3079 పైకి తీసుకొస్తారు. ఈ 3079 పైన సెల్ ఆర్డర్స్ స్టిల్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 3079 పైకి వస్తుందో రిలయన్స్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. మన రీటైల్ పీపుల్ ఏమో సో ఈ రెసిస్టెన్స్ దాటింది, రీసెంట్ హై దాటింది, సో లేకపోతే ఈ క్యాండిల్ని జాయిన్ చేసి రెసిస్టెన్స్ దాటింది అని చెప్పి 307 అబౌవ్ బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు. వాళ్ళేమో కింద నుంచి బై చేసుకుంటా 3079 తర్వాత ఏమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓవరాల్గా రిలయన్స్ యొక్క డైరెక్షన్ పైకే. చూడండి, బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాంటి ఫుల్ క్యాండిల్ పట్టడం, గుడ్ ఉన్నప్పుడు ఇలాంటి రెడ్ క్యాండిల్ పట్టడానికి కారణం ఏంటంటే సో డైరెక్షన్ అనమాట. పడవలో అందరూ ఒకవైపు ఉంటే అవతల సైడ్ పైకి లెగుస్తుంది, అంతే కారణం. చూడండి, అందుకే మార్కెట్ అనేది లాజిక్ కన్నా కూడా సెన్స్ చాలా ఇంపార్టెంట్. రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఏంటి, అన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి, గ్లోబల్ క్యూస్ అంతా బాగానే ఉన్నాయి. ఇలాంటప్పుడు మార్కెట్ హైయర్ లెవెల్లోనే ఓపెన్ అవుతుంది. కానీ సో మనము బై చేద్దామని, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేద్దామన్నప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కదా, అందుకని వాళ్ళు కొంత బుక్ చేసి వోల్టాలిటీ క్రియేట్ చేస్తారు. నిఫ్టీ హైయర్ లెవెల్లో కొద్దిగా ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ అయ్యి డిప్ అవుతుంటే బయింగ్ స్టార్ట్ చేస్తారు.
సో అంతే, అలా డిప్ చేయకపోతే ఏంటంటే వాళ్ళ బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్ దొరకవు. అర్థమవుతుందా? అది ఇప్పుడు ఓపెనింగ్ మూమెంట్లో సెల్ పడంగానే ఓపెనింగ్ మూమెంట్లో మన వాళ్ళేమో రిటైల్ పీపుల్ బై చేస్తారు కదా, కాస్త డిప్ అవ్వగానే షాక్ అయ్యి ఆ బై చేసిన దాన్ని సెల్ చేయటం చేస్తారు, లేదా ఫ్రెష్గా సెల్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి బై చేయడానికి అప్పుడు అవకాశం. కాస్త డిప్ వస్తే ఏంటంటే ఆర్డర్లు దొరుకుతాయి, లేకపోతే దొరకాయి. సో ఆ విషయం అనేది మీకు తెలుసు. నేను చెప్పిన పాయింట్ నేను ఈవినింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ గురించి. సో ఓలా ఎలక్ట్రిక్ యొక్క చార్టు రీసెంట్గా బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే మార్కెట్ షేర్ మంత్ అండ్ మంత్ ఓలా ఎలక్ట్రిక్ డ్రాప్ అయింది. సో అది డిస్కస్ చేసుకున్నాం. కానీ చార్ట్లో ఎక్కడ కూడా సెల్లింగ్ అనిపించట్లేదు. నేను మాట్లాడుతుంది స్వింగ్ ట్రేడ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ చూసి దాని తర్వాత చార్ట్ చూస్తాను. వాల్యుయేషన్స్ గురించి మాట్లాడలేదు, ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. రీసెంట్ ఐపీఓనే కదా, అంత తొందరగా నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ ఐపీఓ జోలికి వెళ్ళను. మీకు కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు అనమాట. చూడండి సార్, ఈ టెక్నికల్గా మనం ఇక్కడ గ్యాప్ అప్ ఉంది కదా, ఈ గ్యాప్ అప్ ఉందంటే సో ఆ రోజు ఈ గ్యాప్ అప్ క్రియేట్ చేసిన రోజు ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ఉన్నాయి. అవి ఈ రోజు నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి. మీకు క్లియర్ కట్గా ఏంటంటే బయింగ్ అనేది ఈరోజు అబ్జర్వ్ అవుతుంది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి అనమాట. సో ఈ జోన్ అయితే అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. మేబీ 1-2 days ఈ జోన్లో ట్రేడ్ అవుతూ నిలబడచ్చు. ఇక్కడ రెడ్ పడచ్చు, గ్రీన్ పడచ్చు, డస్ నాట్ మ్యాటర్. సో మనకి 100 కింద అంటే 97 కన్నా కింద క్లోజ్ అయితే అప్పుడు మన వ్యూ వర్కౌట్ అవ్వనట్లు అనమాట. ఇది ట్రేడింగ్ బై సేల్ రికమెండేషన్ కాదు. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో అయితే డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళకైతే కనుక మనీ మేనేజ్మెంట్ ఎట్లా, ఓలా ఎలక్ట్రిక్ అయితే నేను ఎలా స్టడీ చేస్తాను, ఇలా స్టడీ వ్యూస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట, మనీ మేనేజ్మెంట్తో సహా. ఆ మనీ మేనేజ్మెంట్ క్లాసులు అటెండ్ అవుతా, ఇలాంటి అబ్జర్వేషన్ చూస్తా, మీరు నేర్చుకోమని చెప్తానమాట. ఇట్లాంటి థింగ్స్ కావాలంటే సో మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరంలా. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజెల్ ఉంది, పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. అర్థమవుతుందా? సో అలాగే బ్రాండెడ్ మార్కెట్లో గోల్డ్ బాండ్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద మా టీం నెంబర్ ఇచ్చాను, మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి క్రియేట్ చేసిన ఐడిని. అర్థమవుతుంది కదా? సో కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, ఇలా స్వింగ్ స్టడీ వ్యూస్, అలాగే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఏదైనా లెవెల్స్ ఉంటే అట్లాంటివన్నీ కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పర్లేదు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. యుఎస్ మార్కెట్లో పడిపోవడానికి కారణం మొన్న అయితే కనుక ఎన్విడియా, అలాగే ఏంటంటే ఎన్విడియా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాకు అది. సో దానికి నోటీస్ వచ్చిందని పడ్డాయి. అలాగే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది 47% అరౌండ్ వచ్చింది. 50 అబవ్ ఉండాలి. జూలైతో కంపేర్ చేస్తే కూడా బాగా డౌన్ అయింది. జూలైలో 49 పాయింట్ సంథింగ్ ఉంది. ఇప్పుడేమో ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఏమో 47 వచ్చింది. రష్యన్ వర్రీస్, కానీ ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటాని చూసుకొని ఎప్పుడు కూడా రష్యన్ రాదు. చాలా కథ ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మార్కెట్ పట్టడానికి ఏ ఒక రీజన్స్ అంతే, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ డిస్కస్ చేసుకున్నాము. ఎన్విడియా అంటే అదే అనమాట. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్ట్ మనం ఇప్పుడు స్టడీ చేద్దాము అది. సో యుఎస్ మార్కెట్లో కూడా ట్రెండ్ ఏమీ నెగిటివ్గా లేదు, బ్రాడ్ వ్యూ పైకే ఉంది. 1-2 days డిప్ అనేది స్టాక్ మార్కెట్లో సహజం. బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు సమ్మిళితం స్టాక్ మార్కెట్ అనేది. ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. మనం చూడండి, ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడుతున్నప్పుడు చెప్పాను అది పడుతున్నట్లే ఉంటుంది. కానీ 1165, 1166, 1152 ఈ జోన్ నుంచి మంచి బౌన్స్ వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ అనేది స్టడీ వ్యూ ప్రజెంట్ చేశాను కదా. 1165 దగ్గర ఉన్నప్పుడు మీకు మెన్షన్ చేశాను. సో అలాగే మనకి అప్సైడ్ వ్యూగా 1210 అలాగే 1250 ఇవ్వడం అనేది జరిగింది. సో 1250 వచ్చింది. స్టిల్ ఏంటంటే సో మీ బ్రేక్అవుట్ వస్తుంది చూడండి, ఇక్కడ యూ బ్రేక్అవుట్ లాగుందా, యూ బ్రేక్అవుట్. సో ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ బ్రేక్అవుట్ వస్తే రీటైల్ పీపుల్ అప్పుడు వస్తారు. 1266, 1270 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ క్లోజింగ్ అలా పాజిటివ్గా ఉండి వాల్యూమ్ బాగుంటే బై చేద్దామని అప్పుడు వస్తారు. కాబట్టి ఏంటంటే ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి రీటైల్ పీపుల్ ఏమో ఈ బ్రేక్అవుట్ వచ్చినాక వస్తారు. మనం ఇక్కడ అసలు ఆ ర్యాలీ స్టార్ట్ అయిన ఆరిజిన్లో మనం పట్టుకుంటున్నాం. కాబట్టి సో ఇంకా ఆగితే ఏంటంటే ఇంకా మనకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పట్లేదు, ఇప్పుడు స్టడీ వ్యూ తీసుకుందాం అనే వాళ్ళకి చెప్పట్లేదు. ఇక్కడ స్టడీ వ్యూ తీసుకునే వాళ్ళకి ఇంకా ఆగితే మనకి 1310, 1320 దాకా వెయిట్ చేయొచ్చు. మధ్యలో ఏదైనా వ్యూ ఉంటే కనుక మీకు ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చెప్తాను. ఇప్పుడైతే కనుక కమింగ్ డేస్లో బ్రేక్అవుట్ అనేది రాబోతుంది.
కానీ బ్రేక్అవుట్ రాబోతుంది అనేది ఇక్కడ స్టడీ చేసిన వాళ్ళకి, అంతేగాని ఇప్పుడు స్టడీ చేద్దామనే వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్తాను. సో అవ్వకపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది కాబట్టి ఇక్కడ స్టడీ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. చూడండి సార్, నిఫ్టీలో అయితే కనుక అడ్డం ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఏ అడ్డం లేదు. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్లో సెల్లింగ్ జరిగి డిప్ అయితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 51,157, 50,988. ఇక్కడికి వస్తే కనుక మనం ఏదన్నా ప్లాన్ చేయొచ్చు, రాకుండా పైకి కూడా వెళ్ళొచ్చు. అది మనం ఏం చేయలేము, అది రన్నింగ్లో చూసుకుంటా మనం డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ. కానీ నిఫ్టీయే సేఫ్ ఎప్పటికైనా. కానీ 1-2 డేస్ ఏదైనా బ్యాంక్ నిఫ్టీ మెరిపించచ్చు, కానీ నిఫ్టీలో అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి సో నిఫ్టీ సేఫ్ ఎప్పుడైనా సరే, మీరు ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్స్ తీసుకోవడానికి. సో వీడియో ఇక్కడ దాకా చూసారంటే నచ్చి ఉండొచ్చు, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ యొక్క క్లోజింగ్ ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారు, విషయాలు చూడండి. ఎవరైనా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అబ్జర్వేషన్ చూస్తే కనుక ఆ అబ్జర్వేషన్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చెప్పింది యాక్యురేట్గా జరగాలని లేదు, సో జరగకుండా కూడా వెళ్ళొచ్చు. కానీ ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే నిఫ్టీ ఆ జోన్లో, నేనైతే మెన్షన్ చేశాను, ఆ జోన్లో ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ కొట్టి లోయర్ లెవెల్లో బై కొడుతుంది. మనం ఏం చేయాలి, ఆ డిప్ కోసం వెయిట్ చేసి ఆ లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయాలి, అంతేగాని మనం స్టార్ట్ చేయకూడదు హైయర్ లెవెల్లో. అది. సో బాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ మిరాకిల్ వీడియోలో కలుద్దాం. గుడ్ డే.